హలో ఫ్రెండ్స్, పల్లీ చట్నీలో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే పల్లీ చట్నీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. మరి అదేంటో తెలుసుకుందామా? సో ఫస్ట్ మనకి ఇందులో కావాల్సింది ఏంటంటే 10 నుంచి 12 పచ్చిమిర్చిని అయితే మనము బాగా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను చెప్పిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే చట్నీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఇందులో ఉరద్ దాల్ వేయండి, అంటే మనము దోసకి వేసుకుంటాం కదా, ఏమంటారు, మినపగుళ్ళు వేసి ఒక టీ స్పూన్ అంత మినపగుళ్ళు వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇవి చట్నీలో యాడ్ చేసుకుంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. అంటే నిజంగా చట్నీ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం దోరగా వేపుకుందాము, మార్చినట్టయితే వేపుకోకూడదు, కొంచెం దోరగా వేపుకుందాం అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు, ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను. అలాగే వేపు పెట్టుకున్న ఉరద్దాలు, అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. ఇంకా తగినంత సాల్ట్ అనమాట. సాల్ట్ అంత చూపించారని అంత వేయబాకండి, కొంచెమే సాల్ట్ వేయాలి. అలాగే హాఫ్ స్పూన్ అంత జీలకర్ర, కొంచెం 2 రెబ్బలు అంటారు కదా, మనకి చింతపండులో రెబ్బలుగా కౌంట్ చేస్తాం కదా, సో అట్లా ఒక కొంచెం తీసుకుందాము. అలాగే 3 గార్లిక్ అయితే తీసుకున్నాను. దానికి తగినంత వాటర్, అంటే నేను ఈ చట్నీకి ఆల్మోస్ట్ ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ అయితే పట్టిద్ది, ఎక్కువైతే వాటర్ పట్టదు. మిక్సీ చట్నీ కూడా అంత లిక్విడ్గా అయితే చేసుకోవట్లేదు, కొంచెం థిక్గా చేసుకుంటాం అనమాట ఈ చట్నీ. అందుకని చెప్పి ఇప్పుడు మనం 1 బై 1 యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే చేసుకున్నాము. జనరల్ కొంతమంది ఏం చేస్తారంటే పల్లీలకి పొట్టు తీసేస్తారనమాట. పల్లీలు పొట్టు తీసేసి మిక్సీ వేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అదే హెల్దీ, పట్టు తీసేస్తేనే హెల్దీ. బట్ మనకు అంత టైం ఉండట్లేదు కదా ఈ మధ్య, అందుకని చెప్పి మనమైతే పొట్టుతోనే వేసుకుంటున్నాం. మీరు పొట్టు తీసేసుకొని వేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మనం ఇప్పుడు నేను చూపించిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే మనం యాడ్ చేసేసుకుందాము. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని నేను ఫస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఎండింగ్లో మనము టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఎక్కువైతే మాత్రం చట్నీ అస్సలు తినలేం. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం మెత్తగా వస్తుంది. సో దీన్ని మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి పోపు వేసుకుందాం. జనరల్గా పోపు అందరికీ తెలుసు కదా, సో పల్లీ చట్నీలో పోపు వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒకసారి పల్లీ చట్నీ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to our channel Naveen Divya. Thank you.